నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనన్న చంద్రబాబు. దేశంలో కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని అసెంబ్లీలో వెల్లడి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయన్న కూటమి ఎమ్మెల్యేలు. అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. జగన్ పై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి అమర్నాథ్, ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు మరొకరిపై ప్రేమ విరిగిపోతుంది అని వ్యాఖ్య. వైరల్ గా మారిన హెచ్ఎం గుంజీలు తీసిన వీడియో. విద్యార్థుల్లో మార్పు కోసం ప్రయత్నం. ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన తొలి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని, విద్యుత్ రంగాన్ని జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ గా విభజించామని చెప్పారు. ఎనర్జీ ఆడిటింగ్ ను తీసుకొచ్చామని, దేశంలో కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని తెలిపారు. అసెంబ్లీలో ఇంధన శాఖలపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్కు ఛార్జీలను యూనిట్ చొప్పున వసూలు చేసే పరిస్థితి ఉండేదని, ఆ పరిస్థితి నుండి స్లాబ్ రేటుతో రైతులను ఆదుకున్నది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉండేదని, 2014 డిసెంబర్కు ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేశామని, 2018 నాటికి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. విద్యుత్ వినియోగం అనేది చాలా కీలకం. ఎక్కడైనా సరే తలసరి వినియోగం బట్టే ఆ రాష్ట్ర దేశ అభివృద్ధి అంచనా వేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈరోజు ఇంధన రంగంలో, విద్యుత్ శక్తి రంగంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. నా ఒక మాటలో చెప్పాలంటే, నాకు అవకాశం వచ్చింది. 30 ఏళ్లకు మునుపు వ్యవస్థను చూశాను, ఈరోజు మళ్ళీ వ్యవస్థను చూస్తున్నాను. ఈ కీలకమైన వ్యవస్థ పైన వివిధ రంగాల్లో జరిగినటువంటి విషయాలు కూడా మనం సమీక్ష చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు దిశ మాకు ఒకప్పుడు నార్ల తాతారావు ఉండేవాడు హైదరాబాద్. కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మాకు పంప్ సెట్ కావాలి, చిన్న చిన్న విషయాలు అడిగేవారు. దానికి ఆ రోజుట్లో మనం చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ప్రగాఢంగా. ఇదే అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఈ సీజన్లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు మార్చిలో వస్తాయి. మార్చిలో అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ సమయంలో నీళ్లు లేకపోతే పొట్ట మీదకి వచ్చిన వరి ఎండిపోతుంది. ఇంకక్కడి నుంచి హార్ట్ బర్నింగ్ ఎంత ఉంటుందో. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. ఇన్ఛార్జ్ వేసి ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ విచారణ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్న అధ్యక్ష. ఇది ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష.
ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలేనని చెప్పారు. ఆయన ఏ పార్టీలో కోటరీ ఉండదో చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ కోటారీ లేదా అని అడిగారు. మొన్నటి వరకు కోటారీలో ఉన్న మనమే ఇప్పుడు కోటారీ గురించి మాట్లాడితే ఎలా అని అన్నారు. ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు మరొకరిపై ప్రేమ విరిగిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని అన్నారు. దూరం నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ పార్టీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ పార్టీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొక మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు హెడ్ మాస్టర్ సాష్టాంగ నమస్కారం చేసి వారి ముందు గుంజులు తీశారు. పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని, వారి చదువులో వెనుకబడుతున్నారని స్కూల్ హెచ్ఎం రమణ తెలిపారు. మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారని హెడ్ మాస్టర్లతో మంత్రి అన్నారు. విద్యార్థులను దండించకుండా అర్థం చేసుకునేలా స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది అంటూ ప్రధాన ఉపాధ్యాయుడికి లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు జగన్ను కలిశారు. గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులన్న కారణంతో గ్రామం నుండి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. లారీ డ్రైవర్ ని బెదిరించి అతని వద్ద నగదు, సెల్ ఫోన్లను తస్కరించిన ఘటనలో 2 నిందితులను విశాఖ జిల్లా గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ డి లక్ష్మణ్ రావులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతానికి చెందిన సమందు శాంతా అనే లారీ డ్రైవర్ గాజువాక సర్దార్ నెక్స్ట్ అపార్ట్మెంట్స్ కి వెళ్లే దారిలో లారీని పార్క్ చేసి ఉన్న సమయంలో పెదగంటియాడ మండలం అప్పికొండ, మదీనాబాగ్ ప్రాంతాలకు చెందిన సాది హరికృష్ణ, గరికిన శివ అనే వ్యక్తులు లారీ డ్రైవర్ ని బెదిరించి గాయపరిచి అతని వద్ద 2000 నగదు, మొబైల్ ఫోన్లను లాక్కుని పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఇన్ఛార్జ్ సిఐ దాలిబాబు, ఎస్ఐ మన్మథరావు పాల్గొన్నారు. 10/3/20 తేదీన
ఉదయం 6 గంటలకు ఫిర్యాదు సమందు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు, అదే రోజు తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్లే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆయన వద్దకు వచ్చారు. వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలగొట్టేసి, రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు 2,000 రూపాయలు లాక్కున్నారు. అలాగే అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు. ఇద్దరు నేరస్తులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు. అతడి మొదటి వ్యక్తి పొడబాటి జుట్టు ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది, గుర్తిస్తానని. తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా 112 ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత చర్యలు తీసుకుంటున్నాం. దొంగతనం జరగకోకుండాను ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా భద్రతగా ఉండేది, దొంగతనం జరగకుండా చూసుకుంటాకి మేము క్రైమ్ టీంలు కూడా ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చూసుకుంటా చర్యలు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, చాలా రోజులు అయింది కలిసి అంటూ ఆత్మీయంగా పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆరా తీశారు. ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు నాగం జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ తో ఏపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. అమరావతి సచివాలయంలో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. వృత్తి, విద్య, మాధ్యమిక పాఠశాల పిల్లలు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించే రాష్ట్రంలో ఐటీ ఆధారిత ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో ఏడాది వ్యవధిలోనే 2 లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేష్ కుమార్, మైక్రోసాఫ్ట్ సౌత్ హెడ్ ఫర్ గవర్నమెంట్ బిజినెస్ దినేష్ కనకమెడల, మైక్రోసాఫ్ట్ ఇండియా సౌత్ ఏషియా డైరెక్టర్ సందీప్ బంద్వేత్కర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం కుర్మనపాలెం ఆర్టీసీ డిపో కూడలి వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దువ్వాడ ప్రాంతానికి చెందిన 2 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బుక్కులో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న నక్కా కృష్ణ, ద్రోణాది రాంబాబు రాత్రి డ్యూటీ ముగిశాక ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో డిపో ఎదురుగా యూటర్న్ తీసుకుంటున్న సమయంలో అనకాపల్లి నుండి వస్తున్న టిప్పర్ వీరిని గట్టిగా ఢీకొట్టడంతో అదే సమయంలో డిపో నుంచి రోడ్డుపైకి వస్తున్న ఆర్టీసీ బస్ చక్రాల మధ్య నలిగిపోయి దుర్మరణం చెందారు. అక్కడే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతులు పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో న్యాయం చేయాలి అంటూ సగరు కులస్తులు ఆందోళన చేపట్టారు. రాంబాబు అనే ఇద్దరు రాత్రి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి నైట్ డ్యూటీ చేసి తిరిగి వచ్చేటప్పుడు 6:30 ప్రాంతంలో ఇక్కడ పెద్ద హెవీ వెహికల్ ట్రక్ వచ్చి వాళ్ళని కొట్టడం వల్ల కొడితే ఇద్దరు స్పాట్ డెత్ అయిపోయి బస్సు కింద పడిపోయారు. లారీ కొట్టింది, వాళ్ళ బస్సుని కొట్టింది, వాళ్ళ ఇద్దరిని కొట్టింది. దాని మీద బైక్ పచ్చడైపోయింది, శవాలు కూడా పోలిక లేకుండా అయిపోయాయి.
అది పరిస్థితి. దీని మీద ఓనర్ ఫోన్ చేస్తే ఓనర్ కూడా ఇక్కడ ఎవరు లేరు, హైదరాబాద్లో ఉన్నారంటున్నారు. ఓనర్ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సెటిల్ చేసిన వరకు కూడా ఇక్కడ కదలించే ప్రసక్తి లేదు. ఈ సవాళ్ళు మాత్రం ఇక్కడే ఉంటాయి. నేను దువ్వాడ గ్రామం నుంచి మొత్తం చుట్టుపక్కల గ్రామం నుంచి సగర్ల సంఘం మొత్తం అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమం పూర్తి అయ్యేట వరకు కూడా మేము వదలం అనే విషయాన్ని ఈ తెలియజేస్తున్నాము. వాళ్ళు లేబర్గా చేస్తున్నారండి, కంపెనీలో కాంక్రీట్ వేపిస్తున్నారు. నైట్ అంతా కాంక్రీట్ వేయించి తెల్లవారు ఉదయం వస్తుంటే 6:30 లోపల ఇటు కట్ అవుతుంటే లారీ వాడు కొట్టేశాడండి. కొట్టేటితోటి వెనకాల నుంచి ఇటు తూలిపోతే బస్సు కింద పడిపోయి వాళ్ళ తలకాయలు కూడా పగిలిపోయండి. వాళ్ళు ఏంటంటే చాలా పేదవాళ్ళు, ఉప్పర కులస్తున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఏది ఏమైనా సరే ఇక్కడ పరిష్కారం అనేది జరిగినంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి కూలి పని చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు కాబట్టి దీని మీద దయచేసి గవర్నమెంట్ కూడా సరైనటువంటి విధానాన్ని తీసుకుని పరిష్కారం చేస్తుందని కోరుతున్నాను మీడియా వాళ్ళకి కూడా. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామ పరిధిలో ZHDS భూముల్లో అక్రమాలపై దర్యాప్తు నిర్వహించారు. ఈ విచారణలో స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అనితా దీప్తి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజలక్ష్మిలు పాల్గొన్నారు. ఎస్సీలకు కేటాయించిన స్థలాలను ఆమె వీధి తిరుగుతూ పరిశీలించారు. అనంతరం ఆమె బాధితులతో మాట్లాడారు. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలపై ఆరా తీశారు. కేటాయించిన స్థలంలో కాకుండా రెవెన్యూ అధికారులు ZHDC స్థలాల్లో గుడికి అనుమతిచ్చారని పలువురు గ్రామస్తులు ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అలా ఎలా అనుమతిస్తారని అన్నారు. కబ్జాలపై బాధితులకు తగిన న్యాయం చేస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు. 1 month బ్యాక్ ఇక్కడ EDSC కార్పొరేషన్ కడప డిస్ట్రిక్ట్ అండ్ అన్నమయ్య జిల్లా ఛార్జ్ తీసుకున్నా కానీ ఈ ఏరియా నుంచి కొంతమంది వచ్చి అర్జీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న పౌల్ట్రీ కాంప్లెక్స్లో ఉన్న ల్యాండ్స్లో కొంతమంది కబ్జా చేయడం, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారని. బట్ అది ముందు నుంచి కూడా ఇక్కడ ఎంక్వైరీ రావాలనుకుంటూ ఉన్నాం అన్నమాట. సరైన బెనిఫిషరీస్ అందరినీ కలెక్ట్ చేయలేక మళ్ళీ ఈరోజు కుదిరింది, మనకి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇనిషియల్గా ఏంటంటే 85-86లో ఆ టైంలో ZHDC అని చెప్పి మనకి జిల్లా హరిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ల్యాండ్స్ని డెవలప్మెంట్ కోసం ఇక్కడ పౌల్ట్రీ కాంప్లెక్స్ కట్టించి ఇవ్వడం జరిగింది. అప్పట్లో కొన్నేళ్లకి అది డెవలప్మెంట్ లేక ఇలాగ చాలామంది ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు పౌల్ట్రీ కాంప్లెక్స్లో. ఇప్పటికి కూడా మనకి జిల్లా అంతా కూడా మనకి 2 జిల్లాలు కలిపి కూడా మనకు 8 పౌల్ట్రీ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఈ పౌల్ట్రీ కాంప్లెక్స్లో కొంతమంది న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు, కొంతమంది నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇలాగా రకరకాలుగా అందరూ ఆ ల్యాండ్ని ఏదో ఒక విధంగా యూజ్ చేసుకుంటున్నారు, డెవలప్మెంట్ కింద కాకుండా కూడా. సో ఇక్కడికి వచ్చిన మెయిన్ ఇష్యూ, ఇక్కడికి వచ్చాక ఏంటంటే తెలిసింది మెయిన్ ఇష్యూ, ఈ ల్యాండ్లో ఒక టెంపుల్ కడుతున్నారని, అందరి ఆమోదంతో కట్టట్లేదని చెప్పి ఇక్కడ కంప్లైంట్. సో అది ఎంక్వైరీ చేసి అండ్ వన్స్ అగైన్ ఇక్కడ అంతా కూడా ఆల్రెడీ రీసర్వే చేసి మనకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు సబ్మిట్ చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. బట్ ఇంకొకసారి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి సర్వే మళ్ళీ జరిపించి బౌండరీస్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్కి మేము VC అండ్ MD గారికి విజయవాడకు పంపించి సరైన బౌండరీస్ కల్పిస్తూ ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ అని చెప్పి బోర్డ్స్ కూడా మేము ఇండికేట్ చేస్తాము. అండ్ ఇక్కడికి వచ్చాక కొంతమంది ఇక్కడ నివసిస్తున్న మన బెనిఫిషరీస్ కూడా సరైన రోడ్స్ లేవని చెప్పి, అప్రోచ్ రోడ్స్ కానీ ఇవేం లేవని చెప్పి చెప్తున్నారు. దానికి కూడా డెవలప్మెంట్ కింద కన్వర్జెన్స్ కింద ప్రపోజల్ కలెక్టర్ గారికి, తర్వాత విజయవాడ VC అండ్ MD గారికి ఇద్దరికి కూడా మేము సబ్మిట్ చేస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎంతో చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఏదో రూపంలో సహాయ సహకారాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ జరిగే జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని తనవంతుగా ఏర్పాటు చేయడం జరిగింది అని నియోజకవర్గ బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పేర్కొన్నారు. పిఠాపురంలో 14న జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ సమావేశాలకు, కార్యక్రమాలకు తరలివచ్చే జనం కోసం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ నెల 13, 14 తేదీల్లో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పల్లెం రాజు, బోనం పరమేష్, బోనం రాజు, శివరాం, శివ, వజబ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా కొన్ని లక్షల మందితోటి ఆవిర్భావ సభ మన SP వెంచర్స్లో ఏర్పాటు చేయడం, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు రాష్ట్ర పరంగానూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో పిఠాపురం నుంచి బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము వారికి ఉడతాభక్తి సాయంగా దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇది కేవలం మేము వారి మీద అభిమానంతో ఈ నియోజకవర్గ సమస్యలు ఆయన శాసనసభ పరంగా
అన్ని సమస్యలను పరిష్కరించగల నాయకుడిగా గుర్తించి పిఠాపురం నుంచి వారు తర్వాత మన కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఆయన రావడం కూడా పిఠాపురం ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రాంత అభివృద్ధికి ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు కాకుండా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వీరు రాజకీయ కోణంలో ఒక వేదిక మీదకి రావడం పిఠాపురం ప్రజల అదృష్టంగా మేము భావిస్తూ, ఇది కేవలం వారు పదవిలో ఉన్నంతసేపు కూడా మేము చేయగలిగే కార్యక్రమాలన్నీ కూడా మేము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇక్కడ ఏర్పడినటువంటి ప్రజలందరికీ కూడా మేము చేయగలిగేటువంటి సహకారం చేస్తామని చెప్పనేసి పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి తీసుకెళ్తూ, అయ్యా మన పిఠాపురం సమస్యల మీద మీరు దృష్టి పెట్టి పిఠాపురం ప్రాంత అభివృద్ధి కోసం కూడా మీరు ఈ అభివృద్ధి కోసం ఈ పాడా నిర్మాణం, ఈ పాడా ఆఫీసు పెట్టారు. అది పిఠాపురం ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేము ఉడతాభక్తి సాయంగా మేము చేయగలిగేది చేస్తామని చెప్పని బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి యనమండ్రి సూర్యనారాయణ. గాజువాక జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టినప్పటి నుండి ఎన్నో అవాంతరాలు, గొడవలు, పోలీసుల ఫిర్యాదులు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆలయ చైర్మన్ మంత్రి మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఈ ఆలయంలో గత నెల 24వ తేదీన స్వామివారి హుండీ దొంగతనం జరిగిందని, దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు స్పందించి ముద్దాయిని విచారించగా అతను మరో ముగ్గురితో కలిసి హుండీ దొంగతనం చేశామని చెప్పడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే తాము ఫిర్యాదు చేశామనే నెపంతో తమపై అట్రాసిటీ దొంగ కేసు పెట్టి బెదిరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. దీనిపై పోలీసులు తగిన దర్యాప్తు చేపట్టి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, కె జానకి, సరగడం సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. గత 24వ తారీఖున స్వామివారి ఆలయంలో అర్ధరాత్రి 2 గంటల 2:30 సమయంలో ఉండి అన్నది దొంగలించడం జరిగింది. దొంగలించిన దొంగ మరి అనినిత్యం తెల్లవారుజామునికే స్వామివారి తాలూకా మిరాకిలతో మరి ఆ దొంగ 14 ఉండీలు దొంగతనం చేయడం జరిగింది. మరి 14 ఆలయాల్లో కూడా మరి తప్పించుకోవడం జరిగింది. కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండి దొంగతనంలో మరి పట్టుబడిపోవడం జరిగింది. అది వెంకటేశ్వర స్వామి తాలూకా మిరాకిల్ అనుకుంటాం. ఎందుకంటే మన గొప్పతనం ఏమీ లేదు. స్వామి స్వయంభూగా వెలిచి ఎన్నో మిరాకిల్తో స్వామి మరి ఎంతో మందికి ఎన్నో తీర్చినటువంటి స్వామి. మరి అటు దొంగని పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి అప్పగించి మరి దాని మీద దర్యాప్తు చేయమన్నాం. అలా కాదండి, మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ధర్మకర్తగా అని పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ దొంగ దొరికిన దొంగ 4 పేర్లు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన పేర్ల ప్రకారంగా ఆ 4 మీద మేము ఈ యొక్క కేసు పెట్టిన తర్వాత వారి మీద దర్యాప్తు చెయ్యమని, ఇలా దొంగతనంలో 4 పేర్లు చెప్పాడని దర్యాప్తు చేయమని పోలీసు వారికి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు సిపి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను ఇలాగ దొంగ పట్టుకున్నామండి, అప్పగించాము, మరి అతను 4 పేర్లు చెప్తున్నారు సార్ అంటే సిపి గారు కూడా 4 కూడా ఎంక్వైరీ చేయమని సిపి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే 4 పేర్లు చెప్పాడో అందులో దాలి విజయ్ అన్న వ్యక్తి తాలూకా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిన్ని గారిని మరి ఇంటికి వెళ్ళి చెప్పి ఇలాగైతే కాదు, తిరిగి వాళ్ళ మీద ST/SC కేసు పెడితే మనం తప్పు ఎవరైతే దొంగతనం ఆ దొంగని తప్పించుకునే విధంగా వారి మీద నింద పడుకోకుండా మా మీద బురద జల్లే ఒక పన్నాగం మోపు చేశారు. మరి ఈ ఆలయం బెడ్ వేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు కూడా గంటకి కూడా
తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం ఈ ఆలయం మీద జరుగుతుంది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదనర్వ గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సంబరాలు 88వ వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను శ్రీకాంత్ ఘనంగా సత్కరించి పనిముట్ల కోసం వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం సమీపం అంతకాపల్లి పంచాయతీ గ్రామ ప్రజల ఇలవేల్పు శ్రీ ముత్యాలమ్మ తల్లి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేషాలు, తప్పెటగోళ్లు, సాముగరిడీలు, బాణాసంచాతో ఉత్సవాలు జరిపారు. చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్యాల తల్లి పండుగ సందర్భంగా మన మార్కెట్ లో పనిచేసిన కుర్రలందరూ కూడా టిఫిన్ సెక్షన్ ప్రతి సంవత్సరం పెడుతున్నాం. ఎవరి ఏరియా కూడా ఇది ఇడ్లీ టిఫిన్ సెక్షన్ పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి సంవత్సరం పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మాకు దేవుడి ఎల్లువేళ మా ముత్యాల తల్లి అందరినీ కరుణించాలని 3 years నుంచి చేస్తాను. ప్రతి ఇయర్ 20,000 అవుతుంది. గత 8 సంవత్సరాల నుండి సబ్బవరం వాస్తవులైన మేము సాంబశివ యూనిటీ తరఫు నుంచి అన్నసంతర్పణ కార్యక్రమం జరుపుకుంటున్నాం. లేదా ఇక్కడ చేస్తున్నాం ఎవరి ఇయర్ ముత్యాల గుడి దగ్గర 15 నుంచి 20 మంది అంటే బయట పండుగ కానీ ఏం కలెక్ట్ చేయడం ఉండదు. మా అమ్మవారు సమితిలో నా కళ్యాణం పూసిందండి. ఆ అమ్మవారి సమితిలో నా పిల్లలు పుట్టారండి. అందులో దాన్ని పెట్టి మా అమ్మవారు నాకు పూసిందండి. అలా దాన్ని పెట్టి మా ఆయన గారేమో ఇక్కడ ఎవరు కూడా అన్నదానం ఈ ఊళ్ళో పెట్టలేదండి. ఎవరు పెట్టకపోతే ఎండతోటి పళ్ళాలు పెట్టుకొని ఇక్కడ అలా ఎండలో ఉంటే కొంచెం బియ్యం తెచ్చి గంజి అన్నం మరబెట్టి ఆ పళ్ళాలు పెట్టుకున్న వాళ్ళకి గంజి ఇచ్చాడండి మా ఆయన. ఆ గంజి ఇచ్చి అలాగా దాన్ని ఇక్కడ వారికి తెచ్చాడండి. మా పిల్లలు కూడా మరి అలా మా వెనకాల వచ్చితేనే మనం చెప్పాలనే లేదు. వాళ్ళకి మనసులో కలిగి అలా మనం చేసిందల్లా వాళ్ళు ఇప్పటికి కూడా అలా జరిపించుకుంటాను. విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పన్నుల శాఖాధికారి వనవాసి కళ్యాణాశ్రమం రాష్ట్ర కోశాధికారి ముత్యా సుబ్రహ్మణ్యం అనేక ప్రాంతాలలో వివిధ దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట కావిస్తూ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా లింగేటి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామపరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్టను ఘనంగా నిర్వహించి తొలి పూజ గావించారు. ముత్యా సుబ్రహ్మణ్య శాస్త్రి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో పురోహితులు సవితల వీరభద్ర శంకర శర్మ మంత్రపఠనంతో వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. కాగా దివంగత లొల్ల వెంకటాచలపతి శాస్త్రి లక్ష్మీ ప్రసన్నల జ్ఞాపకార్థం వారి కుమారుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ అరుణ దంపతుల విగ్రహ వితరణ చేశారు. ఈ సందర్భంగా ముత్యా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తన చేతుల మీదుగా జరుగుతున్న 45వ విగ్రహ ప్రతిష్ఠ అని చెప్పారు. నేను వనవాసి కళ్యాణాశ్రమంలో 15 ఏళ్ళు మొత్తం కోశాధ్యక్షుడిగా పనిచేశాను. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను. 75 ఏళ్ళు దాటితే ఎవరికి ఏ పోస్టు ఇవ్వరు. అందుకని సేవ మాత్రం చేయాలి. ఆ సేవ తరఫునే ఇది ఈ లింగేటి గ్రామంలో 45వ ప్రతిష్ట. నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా సేవ చేయడానికి ఓపిక ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రాజా రామచంద్ర మహారాజ్ కి జై. జై శ్రీరామ్. వార్తలోని ముఖ్యాంశాలు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనన్న చంద్రబాబు. దేశంలో కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని అసెంబ్లీలో వెల్లడి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయన్న కూటమి ఎమ్మెల్యేలు. అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. జగన్ పై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి అమర్నాథ్, ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు మరొకరిపై ప్రేమ విరిగిపోతుంది అని వ్యాఖ్య.
వైరల్ గా మారిన హెచ్ఎం గుంజీలు తీసిన వీడియో, విద్యార్థుల్లో మార్పు కోసం ప్రయత్నం. ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.